Next one, if z is equal to x plus iy represents a point in the organ plane. Organ plane లో ఒక పాయింట్ గా రిప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళు. Then a point which is not in the region represented by modulus of z minus 1 plus i less than or equal to 2. దీని యొక్క రీజియన్లో లేనటువంటి పాయింట్ ఈ ఆప్షన్స్లో ఏ పాయింట్ అనేది ఈ రీజియన్లో ఉండదు అనేది మనకి అడుగుతున్నారు వాళ్ళు. మరి ముందుగా ఈ రీజియన్ అంటే ఏంటి, ఎలాంటిది, దిస్ రీజియన్ ఇండికేట్స్ వాట్, అది మనం తెలుసుకోవాలి. సో తెలుసుకోవాలంటే సొల్యూషన్, సో మాడ్యులస్ ఆఫ్ z మైనస్ 1 ప్లస్ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. సో దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. z మైనస్ కామన్ తీస్తే 1 మైనస్ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. సో ఇది ఎలా ఉందంటే మనకి మాడ్యులస్ ఆఫ్ z మైనస్ z1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r. సో ఈ యొక్క ఇచ్చినటువంటి కండిషన్ మనకి ఇన్ఈక్వాలిటీ అనేది దీంతో మనం కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈక్వల్ టు అంటే మనం z అనే పాయింట్ మనకి వేరియబుల్ పాయింట్ p ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ iy అని చెప్పేసి తీసుకుంటాం. z1 అంటేనేమో 1 మైనస్ i, సో z అంటేనేమో ఎక్స్ ప్లస్ iy అంటే ఎక్స్ కామా y, z1 అంటేనేమో 1 మైనస్ i, దాన్ని మనం 1 కామా మైనస్ 1గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని మనం ఇది వేరియబుల్ పాయింట్ pగా తీసుకుంటాం. దీన్ని మనం సెంటర్గా తీసుకుంటే దీన్ని c అనుకున్నట్లయితే ఇప్పుడు మన కండిషన్ ఎలా ఉందంటే cp. సో మాడ్యులస్ ఆఫ్ z మైనస్ z1 అంటే cp. ఈ c అనే పాయింట్కి p అనే పాయింట్కి మధ్య డిస్టెన్స్ అనమాట అది. సో cp అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r. ఓకే, సో ఇది ఒక సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది. మనకి తెలుసు cp ఈజ్ ఈక్వల్ టు r అనేది రిప్రజెంట్స్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఓకే, సో ఒక సర్కిల్ తీసుకుందాం మనం, రఫ్ డయాగ్రామ్. సో దీన్ని మనం సెంటర్గా తీసుకుందాం. సో p అనేది వేరియబుల్ పాయింట్, p అనేది x కామా y. సో ఈ సెంటర్కి ఈ వేరియబుల్ పాయింట్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ మనం rగా డిఫైన్ చేసుకుంటాం. అప్పుడు cp ఈజ్ ఈక్వల్ r అయితే అది సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ cp లెస్ దాన్ r అయితే p అనే పాయింట్ లైస్ ఇన్సైడ్. ఇఫ్ p లైస్ ఇన్సైడ్ దెన్ cp లెస్ దాన్ r. p అనేది ఇన్సైడ్లో ఉంటే cp లెస్ దాన్ r. p అనేది అవుట్ సైడ్లో ఉంటే, ఒకవేళ p అనేది ఇక్కడ ఉంటే అప్పుడు cp గ్రేటర్ దాన్ r. సో ఇక్కడేమో cp ఈజ్ ఈక్వల్ టు r. If cp is equal to r, then the point p lies on the circle. If cp less than r, then point p lies inside the circle. If cp greater than r, point p lies outside the circle. ఓకే, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్స్ అనేవి ఈ రీజియన్లో ఏ పాయింట్స్ ఉండవు అని అడుగుతున్నారు వాళ్ళు. ఏ పాయింట్ విచ్ ఈజ్ నాట్ ఇన్ ద రీజియన్ అంటే ఈ రీజియన్లో ఉండదు అంటే సర్కిల్లో ఉండదని. మరి సర్కిల్లో ఉండదు అంటే అర్థం ఏంటి, cp గ్రేటర్ దాన్ r. మనం ఏం చేయాలి అది తెలుసుకోవాలంటే, సో సెంటర్కి ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క ఆప్షన్లో ఉన్న పాయింట్కి మనం డిస్టెన్స్ కనుక్కుంటే అది కనుక రేడియస్ అంటే 2 రైట్ సైడ్, r అనేది మనకి 2 అనమాట అది. సో దానికంటే ఎక్కువగా వస్తే దెన్ దట్ పాయింట్ విల్ బి అవుట్ సైడ్ ద రీజియన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో మనం ఒక్కొక్క ఆప్షన్ మనం చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఏ తీసుకుంటే ఇది 1/2 కామా మైనస్ 1/2 వస్తుంది. సో సెంటర్ ఏమో 1 కామా మైనస్ 1. సో దిస్ ఈజ్ అవర్ సెంటర్ 1 కామా మైనస్ 1. ఆప్షన్ ఏ, అది ఏ అనే పాయింట్గా తీసుకున్నట్లయితే అది 1/2 మైనస్ 1/2. ఓకే, సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. సో సిఏ కనుక్కుంటే 1 మైనస్ 1/2 అంటే 1/2 వస్తుంది. సో దట్ ఇంప్లాయిస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 మైనస్ x1 లేక x1 మైనస్ x2. 1లో హాఫ్ పోతే హాఫ్ స్క్వేర్ అంటే 1/4. ఇక్కడ కూడా y1 మైనస్ y2 అంటే -1 ప్లస్ 1/2, అక్కడ కూడా 1/2 వస్తుంది. సో స్క్వేర్ చేస్తే 1/4. సో రూట్ ఆఫ్ 2/4 అంటే 1/2 అంటే 1/√2 వచ్చేస్తుంది. సో ఇది √2, ఇది 2 కంటే చాలా తక్కువ. సో cp లెస్ దాన్ ఆర్ కండిషన్. అది b అనే పాయింట్ తీసుకున్నట్లయితే c ఏమో 1 కామా మైనస్ 1 అంటే మనం ఆప్షన్ బి తీసుకుంటున్నాం. ఇది 1 అంటే 1,0 అని తీసుకోవచ్చు. 1 మీన్స్ 1,0. కాంప్లెక్స్ నెంబర్ వ్యూలో చూస్తే అంటే ఇమాజినరీ లేదు కాబట్టి ఇమాజినరీ పార్ట్ 0, 1,0. మరి వీటి మధ్య డిస్టెన్స్ తీసుకున్నట్లయితే cb అనేది ఇదిగో x సేమ్ ఉంది కాబట్టి డిస్టెన్స్ ఫామ్లో y1 మైనస్ y2.
అంటే -1 -0 టోటల్గా 1 వచ్చేస్తుంది. సో ఇది కూడా మనకి <2 సిపి <r. అట్లానే 1/4 -1/4 ఈ పాయింట్. అట్లానే డి పాయింట్. ముందుగా మనం డి పాయింట్ చెక్ చేసుకుందాం. సెంటర్ 1, -1 డి. ఇది i అంటే దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. 0 + i × 1 అంటే 0, 1 అనే పాయింట్ అది. సో దాన్ని మనం 0, 1గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఈ సిడి అనేది మనం కనుక్కున్నట్లయితే సో డిస్టెన్స్ ఫార్ములా √1 - 0² అంటే √1 √y2 - y1 అంటే y1 - y2 -1 -1 -2² అంటే 4 వస్తుంది. √5 అంటే మనకి 2.236. సో ఈ కేసులో మనకి సిపి అనేది > రేడియస్ కంటే ఎక్కువగా వచ్చింది. సో ఆప్షన్ సి కూడా మనకు తక్కువగానే ఉంటుంది మీరు కనుక్కున్నట్లయితే. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఐ అనే పాయింట్ అనేది ఈ రీజియన్లో ఉండదు అని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.